I am talking to you on the rewards of Christianity. ఇదివరకే మీరు క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవ్యము ద్వారా దేవుని సేవిస్తున్నారు కనుక క్రైస్తవ్యంలో ఉండడం ద్వారా మనకు వచ్చే లాభాలు లేదంటే దీవెనలు ఏమిటో నేను మీతో పంచుకోబోతున్నాను. Is there blessing in becoming a Christian? క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా మారడం వల్ల దీవెన ఉందా? That is what I'm going to talk to you today. అదే అంశం పైన ఈ దినమందు మీతో నేను మాట్లాడబోతున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Divine Father, దైవికమైన తండ్రి, you said I should tell the people about you, your power, your love, your kindness, and that you are ready to bless them. దేవా, నీ కనికరము గురించి, నీ శక్తిని గురించి, నీ బలమును గురించి, నీ యొక్క ప్రేమను గురించి నీ బిడ్డలతో మాట్లాడమని మీరు చెప్పి ఉన్నారు కనుక, therefore God, I am taking them through the holy scriptures to open their eyes to the benefit of belonging to you. దేవునికి మనము చెందినవారుగా, దేవునికి చెందినవారుగా మనం ఉండడం ద్వారా మనకి ఎటువంటి దీవెనలు లభిస్తాయన్న సంగతులు వాక్య రూపములో నేను వారికి తెలియజేయబోతున్నాను. What man cannot do for himself, what man cannot do for others, you can do them. ఏ మానవుడైతే తనకు తాను ఏమి చేసుకోలేడో, ఏ మానవుడైతే ఇతరులకు ఏమి చేయలేడో అటువంటి కార్యాలు నీవు చేయడానికి సమర్థుడై ఉన్నావు. I bring these people before you with all their problems, with all their battles in life. God, intervene and serve them. దేవా, ఈ ప్రజలందరినీ కూడా వారి జీవితంలో ఉన్న సమస్యలతో కూడా సమస్యలన్నీ కూడా నేను నీ వద్దకు తీసుకొని వస్తున్నాను. వారి విషయంలో మీరు కార్యము చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. Thank you, Jesus Christ. మీకు వందనాలు యేసయ్యా, for loving us. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కనుక మీకు వందనాలు. In Jesus name I pray. యేసు నామములో ఈ రీతిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. The rewards of Christianity. క్రైస్తవ్యములో ఉండటం వలన మనము పొందుకునే దీవెనలు, ఆశీర్వాదాలు లేదంటే బహుమానాలు ఏమిటి? As I will say it, the rewards of serving God. దేవుణ్ణి సేవించడం ద్వారా మనకి ఎటువంటి బహుమానాలు ఉన్నాయన్న సంగతిని నేను మీతో ఈరోజు పంచుకోబోతున్నాను. People always ask for the reward of doing something, the benefit, the gain of doing something. ప్రజలు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటారంటే, ఏదైనా పని చేసినప్పుడు ఆ పని ద్వారా నాకేమి లాభము, ఆ పని చేస్తే నాకేం ఉపయోగము, ఈ పని చేయడం వల్ల నాకేం మేలు జరుగుతుందనే భావనలో వారు అడుగుతూ ఉంటారు. They work for the government because the government is going to reward them. Government is going to pay them. ఎందుకంటే యజమానుడు కావచ్చు, లేదంటే ఆ యొక్క పనిని అప్పగించిన వాడు కావచ్చు, దానికి తగిన ఫలాన్ని వారికి అనుగ్రహిస్తాడు కనుక. The dry cleaner that washes your clothes asks you, when I have washed your clothes, what will you give me? చూడండి, ఆ యొక్క వస్త్రాలు ఉతికే వారిని కావచ్చు, ఆ వస్త్రాలు ఉతికిన తర్వాత మీరు నాకు ఏమి ఇస్తారని మనం ప్రశ్నిస్తారు కదా. Will you be ready to pay me this? నాకు దానికి ఫలితముగా ఏదైనా ఇస్తావా? God wants me to tell you that He is a rewarder. దేవుడు మీతో చెప్పాలనుకుంటున్న సంగతి ఏమిటంటే, మీరు చేసే ప్రతి పనికి కూడా ఫలితము, బహుమానం ఇవ్వడానికి ఆ దేవుడు మీకు పక్షమున ఉన్నాడు. In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 6, 6వ వచనం. But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. God is saying, now that you have made up your mind to walk with him, know that he will surely reward you. He will surely bless your life. ఇప్పుడు క్రీస్తు కూడా నడవాలనే తీర్మానంలో నీవు ఉన్నావు కనుక, ఆ తీర్మానంలో ఉన్న నీవు గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే, దేవునితో కూడా నడిచిన వారికి ఆయన మరి నిశ్చయంగా ఫలము అనుగ్రహిస్తాడని నమ్మాలి. The blessings are not only on earth, the blessings continue to heaven.
ఆ యొక్క ఆశీర్వాదం కేవలం భూ సంబంధమైనవి మాత్రమే కాదు కానీ భూమిని విడిచిన తర్వాత కూడా పరలోకానికి ఈ ఆశీర్వాదాలు మీ వెంట వస్తాయి. These blessings come from God. ఈ ఆశీర్వాదాలు దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదాలు. It comes from God. ఇవి దేవుడు అనుగ్రహించినవి. Don't put your eyes on man, కాబట్టి మనిషి పైన మీ దృష్టి పెట్టవద్దు. that man will bless you. ఏదో మనిషి దీవిస్తాడనే భ్రమతో మనిషి పైన దృష్టి ఉంచవద్దు. Even that man, it is God that will move him, put it in his heart to remember you, to bless you. నిన్ను ఆశీర్వదించడానికో లేదంటే నీకు సహాయం చేయడానికో నీ పక్క వ్యక్తిని కూడా ప్రభావితం చేసేది కూడా దేవుడే. Let your eyes be on God, not on man. కాబట్టి ఎవరి చేత సహాయం పొందినా వారిని ప్రభావితం చేసేది దేవుడే కనుక మన దృష్టి ఎవరిపైన ఉండాలంటే ఆ దేవుని పైన ఉండాలి. Peter and John were entering into the temple, మరి పేతురు యోహానులు ఆలయములోనికి ప్రవేశిస్తున్నారు. and a lame man was sitting at the gate of the temple. ఆ యొక్క శృంగారపు దేవాలయము ద్వారములో ఒక కుంటివాడు కూర్చుని ఉన్నాడు. So when Peter and John were entering in, the lame man fixed his eyes on Peter and John, expecting to get some money from them. ఎప్పుడైతే ఈ యొక్క కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలో ప్రవేశించడం చూచాడో ఆయన నేత్రములు వారి పైన నిలపబడ్డాయని మనం చూస్తున్నాం. But Peter and John said to the lame man, silver and gold is what you are thinking we should give you. You are thinking this is money we should give you, but we don't have that money. We have something higher than money. అయితే పేతురు యోహానులు ఆ కుంటివాడిని చూసినప్పుడు వారు అంటున్నారు, నీకు ఏదో వెండి బంగారములు ఇవ్వాలని నువ్వు మా దగ్గర నుంచి కోరుకుంటున్నావు, కానీ మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ వెండి బంగారముల కంటే గొప్పది హెచ్చైనది మా దగ్గర ఉంది నీకు ఇవ్వడానికి అని చెప్పారు. We have something more than money. We have God. We have Jesus. We are going to connect you with God, and something wonderful will happen in your life. వారు చెప్పిన సంగతి ఏమిటంటే వెండి బంగారములు డబ్బు కంటే కూడా ఎక్కువైనది, బలమైనది, గొప్పది మా దగ్గర ఉండవని వాడుగా ఉంటున్నావు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో మేము నిన్ను కలుపుతాము. కాబట్టి ఆ సృష్టికర్త నీవు కుంటివాడని తెలుసు కనుక, నీవు నడవలేని సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నిన్ను ఆయన బాగు చేస్తాడు కనుక ఆ దేవునితో నిన్ను మేము కలుపుతామని పేతురు యోహానులు ఆ కుంటివానికి చెప్పారు. Now look on us, but with the mind that God will do something through us for you. కాబట్టి మమ్మల్ని చూసినప్పుడు నువ్వు ఏ రీతిగా చూడాలంటే మాలో ఉన్న దేవుడు నీకేదో కార్యము చేస్తాడనే విశ్వాసముతో నీవు చూడాలి. In the name of the Lord Jesus, the Jesus Christ of Nazareth, నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామములో rise up and walk. లేచి నిలబడి నడువు అన్నారు. And as he laid hand on him, he raised him up. ఎప్పుడైతే వారు అతని చేతిని పట్టుకొని లేపారో అతను లేచి నిలిచి నడసాగాడు. హల్లెలూయా. Power came from heaven. దేవుని శక్తి పరలోకము నుంచి దిగి వచ్చింది. Power came from heaven. ఆ శక్తి దేవుని దగ్గర నుంచి దిగి వచ్చింది. That is the headquarters of creation, where God is. అది పరలోకం అనేది దేవుడు ఉంటున్న ఆ యొక్క కేంద్రముగా ఉంది. He sees everything and knows everything going on everywhere. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా మనం చూచినప్పుడు Power came from heaven ఆ యొక్క పరలోకము నుంచి దేవుని శక్తి దిగి వచ్చింది. and stretched the feet of that man. ఆ యొక్క పరలోకపు శక్తి దిగి వచ్చి అతని కాళ్ళను పాదములు కదిలించింది. And the man rose up and started jumping, rejoicing. వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడి గంతులు వేశాడు సంతోషంతో. I am going to connect you with God today, and power will come from heaven upon your life. ఈ దినమందు ఆ యొక్క దేవునితో నేను మిమ్మల్ని జతపరచబోతున్నాను కనుక ఆ పరలోకమున దేవుని శక్తి మీ పైకి దిగి రాబోతుంది ఈ దినమున. హల్లెలూయా. That thing that is impossible in your life shall be possible. ఏదైతే నీ జీవితంలో అసాధ్యముగా కనబడుతుందో అది సుసాధ్యం అవుతుంది దేవుని ద్వారా. God is the one that is doing it. దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆ కార్యములు ఆయన చేస్తూ ఉన్నాడు. But ours is to connect man with God.
అయితే మనిషి అనేవాడు దేవునితో ఏ రీతిగా అనుసంధానం అయిపోవాలి? So that you should believe God. అయితే మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. He is your creator. He loves you. ఆయన మనల్ని చేసిన సృష్టికర్తగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Another thing, మరొక విషయం ఏమిటంటే, the most important thing God wants to do for you is that he wants to take you to heaven. మరొక విషయం, మీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న ముఖ్యమైన సంగతి ఏమిటంటే, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పరలోకములో చేర్చాలని కోరుకుంటున్నాడు. I don't want you to see the gospel of Jesus as something that give me healing, give me deliverance, give me money, give me riches. It's more than that. చూడండి, యేసు ప్రభువుని గురించి మనకి ఇవ్వబడిన ఈ యొక్క సువార్తమానం ఏముందో అది కేవలము స్వస్థతతో కూడినదని నేను చూడట్లేదు. ఏదో కాలు బాగలేదు బాగు చేయి, చెయ్యి బాగలేదు బాగు చేయి, కేవలం దేవుడి నుంచి ఏదో పొందుకునేది మాత్రమే కాదు, కానీ అది దానికంటే అతీతమైనది, దానికంటే గొప్పది, శ్రేష్టమైనది. When I was talking to you in the morning, I took you to the foundation of Christianity. So now I am going to take you to the foundation of the blessings of God. ఉదయకాలం నేను మీతో ఏమని మాట్లాడానంటే, క్రైస్తవ్యంలో ఉన్న పునాది ఏమిటి అని మీతో పంచుకున్నాను. అయితే ఇప్పుడు దేవునిలో ఉండడంలో మనకున్న ఆశీర్వాదం ఏమిటి, ఎటువంటి దీవెనలు మనం పొందుకుంటామనే సంగతిని మీతో నేను పంచుకోబోతున్నాను. Before you enjoy the goodness of a man, he has to know you. You have to know him. చూడండి, ఏదన్నా మనిషి దగ్గర మనం ఏదైనా మేలు పొందుకోవాలనుకుందా, ఆ మేలు పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియాలా, నువ్వెవరో ఆ వ్యక్తికి తెలియాలా, లేదంటే మేలు పొందుకోలేం కదా. You have to do something that will make the man happy before you say take this one, take this one. You must do something that will make him happy. చూడండి, ఎదుటి వ్యక్తిని సంతోషపరచడానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా సంతోషపడతాడా? ఏదో ఒకటి ఇచ్చి ఇది తీసుకో అది తీసుకో అని ఇవ్వడం ద్వారా ఆ ఎదుటి వ్యక్తిని మనం ఏం చేస్తాం? సంతోషపరుస్తాం. Do something that will make God happy so that God will now bless you. అదే రీతిగా దేవుని సంతోషపరచడానికి దేవునికి ఏదైనా మనం ఇవ్వాలి, దేవునికి మనం పనిచేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు దీవెనలు మన పైన కుమ్మరిస్తాడు. Foundation of blessing. ఆశీర్వాదాలకు ఉన్న పునాది. Some people say God has not blessed me. I've been following him, but God has not blessed me. Maybe you will now know today the reason why you have not been blessed by God. చాలా మంది అంటారు, నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నా, క్రైస్తవ్యంలో ఉన్నా, కానీ దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇవ్వలేదని చెబుతూ ఉంటారు. కానీ కారణం ఏమిటంటే, ఇదివరకే నువ్వు దేవునికి ఏమి ఇవ్వలేదు కనుక ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు. In Genesis chapter 6, ఆదికాండం 6వ అధ్యాయం, I read verse 7. 7వ వచనాన్ని నేను చదవబోతున్నాను. Yes, to verse 13. 13వ వచనం వరకు. And the Lord said, I will destroy man whom I have created from the face of the earth, both man and beast, and the creeping thing, and the fowls of the air, for it repented me that I have made man. మరి ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. Why did God now say, I am going to judge man, I'm going to condemn man, I will destroy man? Because verse 5 says, and God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. చూడండి, 7వ వచనంలో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నరుని శిక్షిస్తా, నరుని తుడిచివేస్తా, నరుని నాశనం చేస్తాను. ఎందుకు అంటున్నాడంటే, దానికి కారణం మనం 5వ వచనం చూడొచ్చు. 5వ వచనంలో చెప్పబడుతా ఉంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను కనుక వారి యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేయాలని, వారిని శిక్షించాలని దేవుడు భావించాడు. God is against evil doers, sinners, evil people, wicked people in this world. ఈ లోకములో ఎవరైతే చెడ్డవారుగా ఉంటున్నారో, ఎవరైతే దుష్టత్వంతో నింపబడి ఉన్నారో, ఎవరైతే కీడును తలపెడుతున్నారో అటువంటి వారికి దేవుడు వ్యతిరేకి. God is against those people who disobey him,
disobedient people, those who hate him even, he is against them. చూడండి, ఎవరైతే దేవుని తృణీకరిస్తున్నారో, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటున్నారో, ఎదురాడుతున్నారో, అటువంటి వారి పట్ల దేవుడు తిరస్కారము చూపుతున్నాడు. He has he decided to punish them. దేవుడు వారిని శిక్షించాలని తీర్మానం తీసుకున్నాడు. In the days of Noah. నోవా కాలములో ఇది జరిగింది. But Noah was not like these people. అయితే నోవా అటువంటి ప్రజల వంటి వాడు కాదు. See what God said about Noah in Genesis chapter 6. మరి నోవా గురించి దేవుడు ఏం చెప్పాడనే వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం verse 8. 8వ వచనం. But Noah found grace in the eyes of the Lord. అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందుకున్నవాడాయెను. These are the generations of Noah. Noah was a just man and perfect in his generations, and Noah walked with God. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. Noah was not like these people. నోవాహు అటువంటి వారు ప్రజల వంటి వాడు కాదు. He was walking with God with all his heart, obeying the word of God. దేవుని వాక్యానికి విధేయుడైనంత మాత్రమే కాదు కానీ దేవునితో కూడా నడిచిన వాడు ఈ నోవాహు. Then God said, I am going to destroy every man but Noah. I will protect you. I will save you. చూడండి, దేవుడు అంటున్న సంగతి ఏమిటంటే సమస్త మానవాళని, మనుషులందరినీ కూడా నేను నాశనం చేస్తాను, కానీ నోవాహును మాత్రం తప్పిస్తా, ఎందుకంటే నోవాహు నీతిమంతుడు కాబట్టి. For you I have found righteous, obeying me, doing my will, following my instruction in this world. ఈ లోకములో దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తున్న నిన్ను కూడా నేను కనుగొన్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. In chapter 7 of Genesis verse 1. 7వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో మనం చూసినప్పుడు, and the Lord said unto Noah, come down and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. The judgment of God is coming upon all the nations of the world. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త దేశాలపైకి దేవుని యొక్క తీర్పు దిగి వస్తా ఉంది. But there are people living in the world like Noah that are fearing God, serving God. The Lord will protect them. The Lord will not allow them to be condemned with other people. అయితే ఈ లోకములో నోవాలాగా జీవిస్తూ దేవునికి భయపడుతూ దేవుని నీతిని అనుసరిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రము దేవుడు నాశనం చేయడు. ఇతరుల్ని నాశనం చేసినట్లుగా, ఇతరికి తీర్పు తీర్చినట్లుగా ఆ నీతిమంతులకి మాత్రము దేవుడు తీర్పు తీర్చాడు. So if you don't want God to punish you as he is going to punish all sinners, stop your sins. Come and follow God. Serve him like Noah. He will protect you. మరి ఆ యొక్క పాపాత్మలను దేవుడు శిక్షిస్తున్నాడు కనుక అటువంటి శిక్షలో నీవు కూడా పాలుబాపులు పొందకూడదని అంటే, అటువంటి శిక్షావిధి నాకు వద్దని నువ్వు అనుకున్నట్లయితే నీవు ఆ పాపాన్ని మానుకొని దేవుని వైపు తిరిగి ఆయన వాక్యానికి లోబడి అనుసరించినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు, నిన్ను శిక్షించాడు. All the people that were in the world were destroyed by water. But he said, Noah, you enter into the ark and water shall not destroy you because I have provided protection for you and your family. చూడండి, ఆ యొక్క సర్వలోకము కూడా జల ప్రవాహము చేత వారు మరణానికి పాలవుతున్నారు. కానీ అటువంటి సమయంలో నోవా తన కుటుంబం మాత్రం ఎటువంటి హాని చూడలేదు. కారణం ఏమిటంటే వారు ఓడలో భద్రం చేయబడడం వలన ఆ యొక్క భద్రతలో వారు కాపాడవచ్చబడ్డారు. I don't know, is there any punishment the Lord has planned for sinners in this nation? I don't know. Is there any punishment God has planned for Madapale? I don't know. But whatever is coming, you will not be included because you are serving God.
ఆ కాలములో నోవా కాలములో సర్వలోకానికి జలప్రలయం అనేది ఒక శిక్షావిధిగా దేవుడు ఏ రీతిగా విధించాడో అదే రీతిగా ఈ దేశానికి పాపులకు దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తున్నాడో నాకు తెలియదు కానీ లేదా ఈ పట్టణానికి ఎటువంటి శిక్షావిధి దేవుడు నియమించాడో నాకు తెలియదు కానీ అది ఎటువంటి శిక్షావిధి అయినప్పటికీ కూడా అందులో నీవు ఉండవు, ఎందుకంటే నీవు దేవునికి భయపడుతున్నావు కనుక నీవు పరచబడతావు. So God is saying, I should tell you, you are not serving him in vain. There is a blessing. His protection shall be upon your life. కాబట్టి His దేవుడు protection shall be upon your family. దేవుడు మీతో చెప్పాలని నాకు సెలవిచ్చిన సంగతి ఏమిటంటే మీ చుట్టూ భద్రత ఉంది, మీ కుటుంబాల చుట్టూ భద్రత ఉంది. కాబట్టి మీరు దేవుని సేవించడం అనేది ఎటువంటి స్థితిలో కూడా వ్యర్థము కానేరదు. దానికి ఫలితం నీవు దేవుని భద్రతను పొందుకుంటావు. You will see sinners, wicked people passing through judgment, sufferings of all kinds. You will not be included. Why? You are a child of God. You are a true Christian, obeying the word of God. లోకములో పాపులు కావచ్చు, దుష్టులు కావచ్చు, చాలా కష్టతరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ శ్రమపడటం నువ్వు చూస్తావు. కానీ అటువంటి శ్రమ నీకు రాదు, అటువంటి శిక్ష నీకు కలగదు. ఎందుకంటే నీవు దేవునికి లోబడుతున్నావు కనుక, నీవు దేవుని బిడ్డవు కనుక. The Bible tells us in the book of Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయములో దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతూ ఉంది. Verse 15 and 16. 15, 16 వచనాలు. It says, Mark chapter 16, మార్కు 16 15 to verse 16. And he said unto them, Go ye into all the world and preach the gospel to every creature. He that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. మార్కు 16వ అధ్యాయము 15, 16 వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పబడుతుంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. Here God says, as you saw the world in the days of Noah condemned by water, I am going to destroy human being by fire at the end of this world. చూడండి, ఆ యొక్క నోవా కాలములో ఏ రీతిగా అయితే జల ప్రవాహం వచ్చి ఆ యొక్క ప్రజల్ని అంతమొందించిందో అదే రీతిగా ఈ అంతిమ కాలంలో కూడా దేవుడు అగ్నిని కురిపించి అగ్ని ద్వారా సమస్త పాపులను నాశనం చేయబోతున్నాడు. All human beings that disobey God shall enter into the lake of fire. They will enter and be burned forever and ever as punishment for rejecting the Creator. దేవునికి వ్యతిరేకులైన అందరూ మరి పాపులైన వారు, క్రీస్తుని తృణీకరించిన వారు అందరూ కూడా ఈ యొక్క నరకాగ్నిలో వేయబడబోతున్నారు. ఆ నరకాగ్ని ఏ రీతిగా ఉందనంటే అది నిరంతరం మండుతూనే ఉంటుంది కనుక ఆ నరకాగ్నిలో కాలిపోవాల్సిన పరిస్థితి ఇటువంటి దుస్తులకు కలుగుతుంది. But as Noah was spared from that destruction, God says, if you believe in the message that Jesus has brought to you, and you are a follower of Jesus, a Christian indeed, then you will be saved from the fire, hellfire, that is waiting for all sinners. You will not go there. ఏ రీతిగా అయితే నోవాహు జలప్రలయం వచ్చినప్పటికీ కూడా దాని నుంచి తప్పించబడి రక్షించబడ్డాడో ఈ అంతిమ కాలంలో కూడా నీవు క్రీస్తుని సేవిస్తున్నట్లయితే, క్రీస్తుని విశ్వసిస్తున్నట్లయితే, ఆయన నువ్వు స్వీకరించినట్లయితే ఈ నరకాగ్నిలో నువ్వు ఎంత మాత్రం పడవు, ఆ నరకాగ్ని నుంచి నీవు తప్పించబడతావు. అదే వాక్యం ఈ రీతిగా చెబుతుంది, నమ్మిన వారు రక్షించబడతారు అని. In Romans chapter 8 verse 1, రోమీయులకు 8వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే verse 1 to 3, 1 నుంచి 3 వచనాలు. There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల యొక్క నియమము నుండి నిన్ను విడిపించును. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. చూడండి, వాక్యం చెప్తుంది మరణము నుంచి ఆ యొక్క ఆత్మ మనల్ని విడిపించింది అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం.
This scripture is saying, now that you have come to Jesus, there is no condemnation of God waiting for you again. That's the blessing of Christianity. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే క్రీస్తులో ఉన్న నీకు నాకు శిక్షా విధి లేదు. Because the reason why people will go to hell is because of their sin. ఎవరు నరకాగ్నికి పోతారంటే వారి జీవితంలో పాపం ఉంది కనుక పాపము వలన వారు నరకాగ్నికి వెళ్తారు. It is a law, it is a principle that if you commit sin, you will die. You will be condemned by God and thrown to hellfire. This is a law, this is a principle. చూడండి, నీవు పాపము చేసిన యెడల నీవు నాశనాన్ని పొందుకుంటావు, దేవుని చేత నరకాగ్నిలో త్రోయబడతావు అనే సంగతి ఒక నియమము, అది ఒక సూత్రము. And it is also a principle, a law, that when your life is free from sin, you will be with God, because God is a holy person. అంత మాత్రమే కాకుండా పాపములో లేని ఎవరైతే ఉంటారో వారు దేవునితో కూడా ఉంటారనే సంగతి కూడా అది ఆజ్ఞ, అది నియమముగా పరిగణించబడుతూ ఉంది. So you who have come to Jesus and you are continuing with Jesus every day, sin is not in your life anymore. Praise God. You are free from the condemnation of God. చూడండి, క్రీస్తులో ఉంటూ క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తులో జీవిస్తున్న నీలో పాపం అనేది లేదు కనుక నీకు ఎటువంటి శిక్షా విధి ఉండనే ఉండదు. There is a gospel they are preaching in India that is a lie, not truth. చూడండి, ఈ దేశంలో వినబడుతున్న కొన్ని సువార్తలు నిజమైనవి కాదు, అవి అబద్ధాలు. It is the gospel or the doctrine of eternal security that shows that once you are born again, you will never go to hell again. Even if you go back to sin, go back to alcohol, go back to witchcraft, you are a child of God. A child of God is a child of God. This scripture says no, there's a principle. It is only when you're free from sin that you will remain a child of God, that you will go to heaven. If you go back to sin, you are going back to condemnation, because it is a law. Sin will produce death. కాబట్టి ఈ దేశంలో మనము వింటున్న ఒక తప్పుడు సువార్త ఏమిటంటే, కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే బాప్తిసం పొందుకున్న తర్వాత మనము నిత్య భద్రతలోనికి వెళ్ళిపోతాం, మనము పాపము చేసినా మనము మందు తాగినా కూడా మనకి ఎటువంటి శిక్షా విధి ఉండదు, కేవలం బాప్తిసమే మూలము, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ పని చేసినా కూడా మనకు ఎటువంటి శిక్ష ఉండదని ఒక తప్పుడు బోధ ఈ దేశంలో వినపడతా ఉంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఆ రీతిగా చెప్పడం లేదు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరిలో అయితే పాపం ఉండదో అటువంటి పాపము లేని వారికి మాత్రమే శిక్షా విధి ఉండదు, కానీ పాపం ఉన్నట్లయితే మరి నిశ్చయంగా శిక్షా విధి మీకు ఉంటుందని ఈ వాక్యము ఈ దినమందు మనకు తెలియజేస్తా ఉంది. Is there any university in India that if somebody gets admission and registers, at the end they will just give him certificate of success, whether he studies his papers, attend classes or not, whether he writes exam or not, just that you have attended, your name is in the register, Bachelor's of Science degree? Is there any university like that? మరి మన దేశంలో ఎక్కడైనా కూడా ఇటువంటి విశ్వవిద్యాలయం ఉందా అంటే, నువ్వు కాలేజీకి వెళ్ళవు, మరి క్లాసెస్ అటెండ్ కావు, పరీక్ష రాయవు, పుస్తకాలు తీసుకోవు, ఇవన్నీ తీసుకోకుండా కేవలము ఆ విశ్వవిద్యాలయం నీ పాదం మోపావని నీకు ధృవీకరణ పత్రం ఇస్తారా? అంటే నువ్వు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ నువ్వు సంపాదించుకున్నట్లుగా నీకు పట్టం ఇస్తారా? పరీక్షలు రాయకుండానే ఇస్తారా? ఈయన Is No. there any vehicle? Maybe you want to go to Bangalore. You get it? And you pay your transport. The law is once you have paid, the vehicle will wait for you. Whether you pay and then go back to farm and go and do your farm, the vehicle will still be waiting for you. The vehicle will never go. It will still wait for you until you go and sleep and wake up, and then anytime you are ready, vehicle will take you to Bangalore. Is there anything like that? చూడండి, మీకు మరీ క్షుణ్ణంగా అర్థం కావడానికి మరో ఉదాహరణ దైవజనులు చెబుతున్నారు. ఒకవేళ బెంగళూరు వెళ్ళడానికి ఒక వాహనానికి మీరు డబ్బు చెల్లించారు అనుకుందాం, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు, కానీ సమయానికి వాహనం ఎక్కకుండా మీరు పొలంలో ఉండి పొలం పని చేసుకొని బాగా నిద్రపోయి తెల్లారు వచ్చిన తర్వాత మరి నీ కొరకు వాహనం నిజంగా అప్పటి వరకు వేచి ఉంటుందా? డబ్బులు ఇచ్చావు వాస్తవమే, కానీ నువ్వు ఏదో పనంతా చేసుకొని తిరిగి రేపటి దినం వచ్చే వరకు వాహనం మీ కొరకు వేచి ఉంటుందా?
What we know is if you pay your transport fare, watch for that vehicle. If the vehicle starts moving and you're not there, you have missed your chance. Is that not so? చూడండి, మీకు బాగా అర్థం కావాల్సిన సంగతి ఏమిటంటే, మీరు వాహనానికి టికెట్ చెల్లించి డబ్బులు ఇచ్చి మీరు టికెట్ ఖరీదు చేసినప్పటికీ కూడా వాహనం ఎప్పుడు వస్తుందని మనం ఏం చేయాలా? బస్ స్టాండ్లో నిలబడి వేచి ఉండాలా. బస్ స్టాండ్లో మనం లేకపోతే బస్సు వాడు వేచి ఉంటాడా? వాడి పాటు కూడా వెళ్ళిపోతాడు కదా. మరి అంతే. Who is this person that is deceiving you because you raised up your hand? I want Jesus in my life, and they pray for you. You can go back to sin, do whatever you like, and whatever, anytime you die, you're going to heaven. That is from Satan. It's not from God. చూడండి, కొంతమంది సేవకులు చెప్తారు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు పాపం చేసినా పర్వాలేదు, నువ్వు తప్పు చేసినా పర్వాలేదు అని బోధిస్తున్నారేమో. అటువంటి వారు కేవలము సాతాను సంబంధమైన బోధకులు తప్ప వారు నిజమైన బోధకులు కాదు. If you get enrolled and admitted into the university, they give you admission that now you are a student. You must continue to attend classes. You must study your notes. You must listen to lecturers. You must write exam to pass and to be promoted, and spend a time before you write your final exam, you pass before they give you certificate. అదే రీతిగా ఒక విద్యార్థిగా అనబడుతున్న నీవు విశ్వవిద్యాలయములో నీవు నీ యొక్క స్థానాన్ని ఖరారు చేసుకున్న తర్వాత నీవు క్రమం తప్పకుండా పాఠశాలలకు నువ్వు వెళ్ళాలి. నీవు అక్కడ చెబుతున్న బోధనని వినాలి, పరీక్షలు రాయాలి. ఆ పరీక్షలు రాసిన తర్వాతే నీవు సంపూర్ణమైన విద్యను అభ్యసించావనే ధృవీకరణ పత్రాన్ని వారు ఇస్తారు తప్ప అటువంటి కాకపోతే ఎవరు. Then if you have given your life to Jesus, watch over your life and make sure you don't go back to sin. Whoever draws back, God says, my soul shall have no pleasure in him. If you stop following God, the promises of God will stop in your life. You will not make it to heaven again. అదే రీతిగా యేసు ప్రభువుని పొందుకున్న తర్వాత మనము మన ఆత్మ ఏ రీతిగా ఉందని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనము దేవుని పొందుకున్న తర్వాత మనం వెనకపడి మనము తప్పిపోయి త్రోవ తొలగిపోతే మాత్రం దేవుడు నీ పట్ల సంతోషించడు. దాని విషయమే దేవుడు ఎంత మాత్రం నిన్ను కనికరించడు. That is why Paul the apostle said, I bring myself under. I take a guard over myself, lest after I have preached to others, I myself should be a castaway. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇతరులకి బోధించి ఈ బోధకు నేను లోబడకుండా ఎక్కడ భ్రష్టునైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. If you are a preacher, a minister, pastor, and you are doing this work and committing immorality, you are doing this work and eating church money, thinking that I am for heaven, nothing I can do, God must take me to heaven. You are deceiving yourself. ఒకవేళ ఒక బోధకుడిగా ఉంటూ మరి సంఘములో నాయకుడిగా ఉంటూ నీవు దేవునికి భయపడకుండా దేవునికి సంబంధించిన డబ్బులు నీ స్వార్థానికి ఉపయోగిస్తూ నేను పరలోకానికి వెళ్తాననే భావనలో ఉంటే మాత్రం నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. నీవు పరలోకానికి వెళ్ళవు. It is a law, a principle, an established fact. The soul that sinneth, it shall die. చూడండి, మనకు బాగా తెలిసిన ఆ యొక్క కట్టడ కానీ నియమం కానీ ఏమంటే, ఏ విత్తనం అయితే విత్తబడుతుందో ఆ విత్తనం మరి నిశ్చయంగా చనిపోతుంది కదా. If a man that was righteous and God told him, you will go to heaven, your name is in heaven because you are righteous. If that man goes back to sin, God said he will blot out his name from the book of life. He will not even remember his righteous work. He will consider him as a sinner according to the sin he did when he died. He shall go to hell. ఎవరైతే నీతిమంతుడిగా జీవించి నీతిపరుడుగా ఉండిన కొంతకాలము తర్వాత తప్పు చేసి పాపములో పడి వెనకబడినట్లయితే అటువంటి వాడిని దేవుడు ఎంత మాత్రం నీతిమంతుడిగా పరిగణించడు. అటువంటి వానికి పరలోకములో స్థానం ఉండదు. అటువంటి వాడిని దేవుడు మరి నిత్యముగా త్రోసివేస్తాడు. Stop lying. You have become a Christian. Don't lie again. నీవు క్రైస్తవుడిగా మారిన తర్వాత అబద్ధం ఆడడం మానుకో. Stop alcohol. You have become a Christian. Don't go after alcohol again. క్రైస్తవుడిగా మారిన తర్వాత మద్యంను సేవించడం మానుకో. తిరిగి మద్యం వైపు తిరగద్దు. Stop immorality. You have become a child of God. God is righteous. Be righteous as he is. Don't go back to immorality, fornication, adultery. If you go back, you are going back to sin. You are going back to hell.
You దేవుని obey. బిడ్డగా మారిన తర్వాత దేవుని బిడ్డగా ఉన్న నీవు తిరిగి అపవిత్రమైన వాటి వైపు నువ్వు తిరగవద్దు. మరి వ్యభిచారము కావచ్చు, మరి అపవిత్రమైన కార్యాలు కావచ్చు, అటువంటి వాటి వైపు నువ్వు తిరగనే కూడదు. ఎందుకంటే నువ్వు తిరిగిన ఎడల దేవుడు నిన్ను త్రోసివేస్తాడు, కానీ దేవుడు నిన్ను చేర్చుకోడు. God says, I should tell you, He is the one that will bless your life. దేవుడు చెబుతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించేది ఆయనే అని. But remember, He is a righteous and holy God. అయితే మనము గుర్తించుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. Look at the life of Abraham. Since Abraham came in contact with God, how has it been in his life? అబ్రహాం యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి కలుసుకున్న తర్వాత అతను ఏ రీతిగా జీవించాడు అని మనం గమనించాలి. In Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయం. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయం. Verse 1 to 3. 1 నుంచి 3 వచనాలు. Now the Lord had said unto Abram, get thee out of thy country and from thy kindred and from thy father's house unto a land that I will show thee. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడినని అబ్రహాముతో అనగా, and I will make of thee a great nation, and I will bless thee and make thy name great, and thou shalt be a blessing. మరి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీ నామాన్ని నేను గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఫలాభివృద్ధి చేస్తానని దేవుడి వాక్యం గుండా తెలియజేస్తున్నాడు. You see God now making promise to Abraham, I'm going to bless you. Now that you are following me, I will make your name great. You will be a blessing to the world. చూడండి, అబ్రాహాము జీవితంలో ఎన్ని ప్రమాణాలు దేవుడు చూస్తున్నాడో మనం గ్రహించాలి. ప్రమాణం వెంబడి ప్రమాణం చేస్తున్నాడు. ఏమిటంటే నీవు నన్ను లోబడి నన్ను అనుసరిస్తున్నావు కనుక ఈ లోకములో నిన్ను దీవించి నిన్ను ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. And I will bless them that bless thee, and curse them that cursed thee, and in thee shall all families of the earth be blessed. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్తున్న సంగతి ఏమిటంటే నిన్ను దూషించిన వారిని దూషిస్తాను, శపిస్తాను, మరి భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో చెప్పాడు. Now that you have decided to follow God and to follow his word, many people will receive blessing through you. చూడండి, దేవుణ్ణి అనుసరిస్తానని తీర్మానం చేసుకొని ముందుకు సాగుతున్న నీ పట్ల దేవుడు చేసే అద్భుతం ఏమిటంటే నీ ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారు. You will become useful in the hand of God. దేవుని చేతిలో నీవు వాడబడతావు ఉపయోగకరముగా. You will become the person that God will use to bless other people. మరి ఎవరైతే నీతో కూడా ఉంటారో నీ ద్వారా ఆశీర్వదించబడతారు. See me here now. నన్ను చూడండి, నన్ను గమనించండి. A Nigerian in India. నైజీరియా అక్కడ, మరి భారతదేశము. Talking to a people like this. చూడండి, ప్రజలు మరి అక్కడ ఇక్కడ వేరుగా ఉంటున్నారు. Bringing blessing to them. అయితే అక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వస్తున్నా. It's because I myself gave myself to Jesus. కారణం ఏమిటంటే నేను యేసు ప్రభు నిమిత్తమై నన్ను వేరుపరుచుకున్నాను గనుక. And he is now using me to bless your life. He said, come to me, let's walk together. I will use you to bless other nations. అందుకే దేవుడు నాతో చెబుతున్న సంగతి ఏమిటంటే నీవు నాతో కూడా ఉన్నావు కనుక మనము వెళ్ళి ఇతరుల దేశానికి ఆశీర్వాదకరంగా ఉందామని దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. In Genesis chapter 22. ఆదికాండం 22వ అధ్యాయము. I read from verse 1. 1వ వచనం నుంచి నేను చదవబోతున్నాను. Verse 1. 1వ వచనం and 2. 2వ వచనం. And it came to pass after these things that God did tempt Abraham and said unto him, Abraham. And he said, behold, here I am. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. మరి ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. And he said, take now thy son, thine only son Isaac, whom thou lovest, and get thee into the land of Moriah, and offer him there for a burnt offering upon one of the mountains, which I will tell thee of.
అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇసాకును తీసుకొని మేరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. God loves testing people who claim that they are serving him. చూడు, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నామని చెబుతున్నారో వారి జీవితాలను పరీక్షించడము దేవునికి ఇష్టము. He will want to try you. దేవుడు నిన్ను పరిశోధించాలని ఇష్టపడుతున్నాడు. He can do it personally by giving you an assignment to know whether you will do that assignment. చూడండి, ఎవరు కూడా చేయలేని ఒక పని దేవుడు నీకు అప్పగిస్తాడు, నీకు నియమిస్తాడు నిన్ను పరీక్షించడానికి. He will want to give you a test to know whether you will pass the test. ఎవరు కూడా మరి ఆ యొక్క పాస్ కాలేని పరీక్ష ఏదైతే ఉందో అటువంటి పరీక్ష దేవుడు నీకు పెడతాడు నిన్ను పరీక్షించడానికి. He can allow the devil tempt you, try you, and be watching to see how you will respond to Satan. దేవుని బిడ్డగా ఉంటున్న నీవు దేవుని చేత పరీక్షించబడినప్పుడు ఆ శోధనలో అపవాది ఇస్తున్న శోధనకు నువ్వు ఏ రీతిగా నీవు ఆ యొక్క ప్రతిస్పందన ఇస్తావని చూడడానికి దేవుడు నిన్ను శోధిస్తాడు, నిన్ను గమనిస్తాడు. He can allow people to persecute you, abuse you, push you, just to know, I want to know the depth of my love in your heart. కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న దేవుని ప్రేమలోని లోతుని గ్రహించడానికి, మనుషులు నిన్ను శ్రమ పెట్టడానికి, మనుషులు నిన్ను త్రోయడానికి, నిన్ను గాయపరచడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. He is greater than man, greater than Satan, and can stop Satan. Stop. But he said, no, I want to know this my son. Is he serious with me? There's no thing Satan can do that I cannot help him to stand if he wants it. చూడండి, సాతాను కంటే దేవుడు బలమైన వాడు, ఏ మనిషి కంటే దేవుడు గొప్పవాడు. నిన్ను శ్రమ పెడుతున్నప్పుడు వారిని ఆయన ఆపగలడు, సాతాను ఆపు అని చెప్పగలడు. కానీ దేవుడు నువ్వు పరీక్షిస్తున్నప్పుడు ఆయన వేచి ఉండి చూస్తాడు. కారణం ఏమిటంటే నా పట్ల ఇతనికి ఎంత ప్రేమ ఉంది నేను తెలుసుకోవాలని ఆయన ఇష్టపడి వేచి ఉంటాడు. And then fear you as you're going, a small boy just came and push you like this. చూడండి, మామూలుగా సహజంగా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఉన్నటువంటి అకస్మాత్తుగా ఒకరు మిమ్మల్ని తోయవచ్చు గట్టిగా. And you say, what happened? What did I do to you? అంటే నీకేమైనా మత్తు ఉందా, ఎందుకు అట్లా దోస్తున్నావు అని మనం అంటాం. He said, don't ask me. ఆయన అంటాడు, నన్నేమనొద్దు, Don't ask me. నాతో మాట్లాడొద్దు. God wants to know whether you have learned the patience of God, or you will say, you say, oh, this person is pretending. He has not gotten me yet. Because see how patient I was. Even when they were taking me to the cross, did I fight anybody? చూడండి, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా నీవు వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి చేత నీవు గాయపరచబడినప్పుడు నీవు సహనము చూడకుండా, నీవు ఓర్పు చూడకుండా నా బలమంతా చూపిస్తున్నాను దవడ పైన ఒకటి ఇచ్చావనుకో, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే నేను కోరుకున్న వ్యక్తి ఇతను కాదు, నేను ఇతన్ని కలవరి సిలువలోకి తీసుకువెళ్ళలేను అని అంటాడు. You are working very well and they just terminated your appointment. చూడండి, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు ఉద్యోగంలో, కానీ ఉన్నట్టుండి నిన్ను ఉద్యోగం నుంచి తీసివేశారు అనుకుందాం. What have I done? You are a Christian. You must stop. Why did I see Bible in your hand? You must remove that Bible from you. Otherwise, you won't walk here again. చూడండి, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తీసివేసినప్పటికీ కూడా క్రైస్తవుడిగా ఉంటున్న నీవు నీ దగ్గర ఉన్న యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఆ రీతిగానే పెట్టుకుని ఉండాలి, కానీ ఉద్యోగం పోయింది కదా అని దేవుని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. God allowed that thing to happen. He knew that thing ahead of time. I would have stopped it. No, I want to know whether he is willing to lose in his life for me, because I too lost my life for people, for human beings. నీవు ఎటువంటి పరిస్థితుల కింద ప్రయాణం చేస్తున్నామనే సంగతి దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు. నీకు వస్తున్న శ్రమను ఆయన ఆపగలడు, కానీ ఆ శ్రమలో నువ్వు నీ స్పందన ఏ రీతిగా ఉంటుంది, నీ విశ్వాసం ఏ రీతిగా ఉంటుందని దేవుడు పరీక్షించాలని ఇష్టపడుతున్నాడు. కారణం ఏమిటంటే ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసాడు కనుక, ఆ ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు కనుక నీవు ఆయన పట్ల ఎటువంటి ప్రేమ చూపుతావని ఆ పరీక్షలో ఆయన నిన్ను పరీక్షిస్తాడు. So God told Abraham, take that Isaac, go and sacrifice for me in the mountain. కాబట్టి అబ్రహాము వైపు దేవుడు చూచి ఆ దేవుడు చెప్తున్న సంగతి అంటే నీకు ఒక్కగానే యొక్క కుమారుడుగా ఉంటున్న ఇస్సాకును తీసుకువెళ్ళి ఆ పర్వతం పైన నాకు బలిగా అర్పించమని దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. Verse 9.
9వ వచనం. And they came to the place which God had told him of. And Abraham built an altar there and laid the wood in order and bound Isaac his son and laid him on the altar upon the wood. అలాగ వారిద్దరూ కూడా కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. And Abraham stretched forth his hand and took the knife to slay his son. Verse 10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. Verse 11. And the angel of the Lord called unto him out of heaven and said, Abraham, Abraham. And he said, Here I am. And he said, Lay not thy hand upon the lad, neither do thou anything unto him. For now I know that thou fearest God, seeing thou hast not withheld thy son, thine only son, from me. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదని దేవుడు మాట్లాడుతూ దేవుడు చెబుతున్న సంగతి అంటే, నీవు దేవునికి భయపడుతున్నావు కనుక నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని నేను గ్రహిస్తున్నానని దేవుడు అబ్రహాము గురించి ఇక్కడ సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. Abraham passed the test. What God wanted from Abraham, he is ready to give. చూడండి, అబ్రహాముకు దేవుడు ఎటువంటి పరీక్షనైతే పెట్టి ఉన్నాడో ఆ పరీక్షలో అతడు ఉత్తీర్ణుడయ్యాడు. దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు. Even to kill his son, Abraham was ready to do it. చూడండి, సొంత కుమారుని చంపడానికి కూడా అబ్రహాము సిద్ధపడ్డాడు కానీ వెనుక తీయలేదు. To show I love you, God, above my only son. చూడండి, దేవుడు మరి ప్రేమించాడు కనుక మరి తన సొంత కుమారుని దేవునికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. God wants you to love him above your wife. చూడండి, నీ భార్య కంటే కూడా నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Above your husband. నీ భర్త కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. Above your children. నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. Love and respect him above the government of the nation. ఈ యొక్క దేశంలో ఉన్న ప్రభుత్వం కంటే ఎక్కువగా నీవు దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని గౌరవించాలి. Love God above money. డబ్బు కంటే ఎక్కువగా దేవుని నీవు ప్రేమించేవాడిగా ఉండాలి. Surrender your whole life for Jesus. యేసు ప్రభు కొరకై నీ సమస్త జీవితమును సంపూర్ణంగా అప్పగించుకోవాలి. Be ready to do anything he tells you to do. దేవుడు చెప్పినది ఏదైనా సరే చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. Go and resign from your job. Yes, Lord. ఒకవేళ నీ ఉద్యోగానికి రాజీనామా చేయమని దేవుడు చెప్పాడా? చేస్తానేసయ్యా అనాలి. Use your money to build that house for me. Yes, Lord. నీకు ఉన్న ఆ డబ్బును తీసుకొని దేవాలయం కట్టమని దేవుడు చెప్పాడా? చేస్తాను నాయనా అని చెప్పాలి. Remove that woman from you because she's not your wife. Yes, Lord. నీ జీవితంలో నీ భార్య కాని స్త్రీ ఉంది కనుక ఆ స్త్రీని నీ జీవితం నుంచి తొలగించుకోమని దేవుడు చెప్పినట్లయితే చేస్తానైనా అని ఒప్పుకోవాలి. So when God saw it, he said, Abraham, don't kill Isaac. I am just testing you. ఇప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి ఉప్పొంగుతున్నాడు. దేవుడు అంటాడు, అబ్రహామా నీ కుమారుని పైన చెయ్యి వేయొద్దు, నేను కేవలం నిన్ను పరీక్షిస్తున్నాను. Now I have proved to me that you love me because they shall hear this matter. చూడండి, నీవు చేసిన కార్యాన్ని బట్టి నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే సంగతి సకల ప్రజలకు తెలియజేయడానికి నేను నిన్ను పరీక్షించాను అని దేవుడు అంటున్నాడు. Now that I have found a true believer, a man that has committed himself to me, see what he told Abraham. చూడండి, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో ఒక నిశ్చయితతో కూడిన ఒక విశ్వాసాన్ని కనుగొన్నాడో, దేవునికి లోబడగలిగిన వ్యక్తిని కనుగొన్నాడో, అటువంటి విశ్వాసాన్ని నిశ్చయితను చూచిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఎటువంటి ప్రమాణం చేశాడో చూద్దాం. And in verse 15, 15వ వచనం. and the angel of the Lord called unto Abraham out of heaven the second time. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, and said, By myself have I sworn, saith the Lord, for because thou hast done this thing, and hast not withheld thy son, thine only son,
that in blessing I will bless thee, and in multiplying I will multiply thee. Multiply thy seed as the stars of the heaven, and as the sun which is upon the seashore, and thy seed shall possess the gate of his enemies. 16వ వచనంలో దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని మనం చూడవచ్చు. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈ యొక్క వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గమనిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. Can you see, now that you have committed yourself to me, you have given your whole self to obeying me, to walk in my righteousness, Abraham, in blessing, I am going to bless you. ఎప్పుడైతే నీవు దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుని కార్యములు చేయడానికి ఇష్టపడి ప్రభుత్వము చేయనట్లుగా దేవుడు చేస్తాడు. The man Job was the richest in the east, and yet he was righteous. మరి తూర్పు దేశపు ధనికులలో యోబు అనబడుతున్న వ్యక్తి చాలా ధనవంతుడని, ఆయన నీతిమంతుడని సకల ప్రజలు విన్నారు. He said he loves people who love him. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తాను. He will open the door of life for you. నీ నిమిత్తమై జీవపు ద్వారములు ఆయన తెరుస్తాడు. Young man, యవనస్తుడా, God says, say to the righteous, it shall be well with him. దేవుడు చెబుతున్నాడు, నీవు నీతిమంతుడైనట్లయితే నీ జీవితంలో సమస్తము సజావుగా జరుగుతుంది. Because you have chosen to serve God, your future shall be good. దేవుణ్ణి సేవించాలనే తీర్మానం నువ్వు చేసుకున్నావు కనుక నీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మేలుగా ఉంటుంది. You will not die young. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడే చనిపోవు. God will keep your life and prolong your life. నీకు దీర్ఘాయువును కలగజేసి నీవు సుదీర్ఘముగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. This is God. ఇదే దేవుడై ఉన్నాడు. This is God saying, I am the owner of all things. I will give them to you. ఈ యొక్క సమస్తమునకు యజమాని అయిన దేవుడు చెబుతున్న సంగతి ఏమిటంటే, నేను ఇవన్నీ కూడా నీకు ఇవ్వగలను. In verse 33, 33-34 వచనాలు మనం చూసినట్లయితే, hear instruction and be wise and refuse it not. ఉపదేశమును నిరాకరింపక దానిని నవలంబించి జ్ఞానులై ఉండుడి. Turn away from your sin. నీ పాపము నుంచి తొలగిపోవాలి. Turn to Jesus Christ. యేసు క్రీస్తు వైపు తిరగాలి. Blessed is the man that heareth me, watching daily at my gates and waiting at the posts of my doors. Verse 34. అనుదినము నన్ను కనుగొనువాడు తనకే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు. Verse 35. For whosoever findeth me findeth life and shall obtain favor of the Lord. చూడండి, 35వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును అని. If you come to my path to walk with me in life, in righteousness, in holiness, your life on earth will be fulfilled. ఈ భూమి పైన జీవిస్తున్న నీవు దేవునితో కూడా జీవిస్తూ ఆ నీతిలో ఆ పరిశుద్ధతలో నీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే నీ జీవితం భూమి పైన ఫలభరితం అవుతుంది. But he that sinneth against me wrongeth his own soul. All they that hate me love death. 36వ వచనం, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. The Lord said, as he spoke to me this evening, ఈ సాయంకాలం దేవుడు నాతో మాట్లాడిన విధముగా, he said, I should tell you, ఆ మాటలు మీకు చెప్పాలని దేవుడు నాతో తెలియజేశాడు. you should not mind the persecution he allows over your life. నీ జీవితంలో ఎటువంటి శ్రమనైతే దేవుడు అనుమతించాడో దాని విషయమై నువ్వు చింత పడవద్దు. He is greater than the government. ఈ యొక్క ప్రభుత్వం కంటే కూడా ఆయన బలవంతుడు. He is greater than the princes of all religions. మరి సమస్త మతాలలో ఉన్న రాజుల కంటే కూడా ఆయన బలవంతుడు. The government of the world is under him. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఆయన కింద ఉన్నాయి. But why did he allow Jesus to suffer persecution?
అయితే ప్రభువైన యేసుక్రీస్తుని జీవితంలో చూసినప్పుడు శ్రమ పడడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? It is true that he highly promoted Jesus over the world. వాస్తవం ఏమిటంటే సమస్త లోకము కంటే కూడా యేసు ప్రభుల వారిని దేవుడు ఎక్కువగా హెచ్చించాడు. So God is saying he knows about what you're suffering in India. కాబట్టి దేవుడు చెబుతున్న సంగతి ఏమిటంటే భారతదేశం పైన ఉన్న శ్రమ ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయనకు తెలుసు. He knows about all those things but allowed it. అవన్నీ కూడా ఆయనకు బాగుగా తెలుసు, అన్ని గ్రహించినప్పటికీ కూడా ఆయన దాన్ని అనుమతించి ఆ పరీక్షను ఆయన చూస్తూ ఉన్నాడు. It shall work for your good. అయితే అవి నీ మేలు కొరకే. He allowed persecution in the early church that made Christians strong. ఆది సంఘములో శ్రమను దేవుడు అనుమతించడం ద్వారా ఆది సంఘము బలమైన సంఘముగా మారింది. So he has allowed this persecution on your way. If he doesn't allow, it will not happen. But if he allows, rest in him and believe that he is the all-wise God. He shall turn for your good. చూడండి, మీ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నావా? దేవుడు అనుమతించకపోతే ఆ శ్రమ నీ జీవితంలోకి రాదు. కనుక శ్రమలో ఉన్న నీవు వేచి ఉండి దేవుని పైన ఆధారపడినట్లయితే దేవుడు దిగి వచ్చి నీ జీవితంలో ఆ శ్రమను తొలగించి గొప్ప కార్యం చేస్తాడు. Don't compete with man on earth. ఈ భూమి పైన ఇతరులను చూసి వారితో వీరితో నీవు పోల్చుకోవద్దు. Don't seek to fight back. ఆ యొక్క మనుషులతో పోరాడమని పోట్లాడదామని అనుకోవద్దు. When he was on earth, somebody spat upon his face. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి పైన సంచరించినప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు ముఖం పైన ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం. What did he do to that man? అయితే దేవుడు ఏం చెప్పాడు ఆ వ్యక్తిని? Learn to be meek and humble. సాత్వికులుగా దీనులుగా ఉండడం మనం నేర్చుకోవాలి. He has a reward of eternal life for you. చూడండి, అటువంటిది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. As for whatever is your need on earth, ask him. చూడండి, ఈ భూమిపైన నీకు ఎటువంటి అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నీ కూడా ఆ దేవుని మనం అడగాలి. In the book of John, యోహాను సువార్త, John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయం. Yes, John chapter 4. I want to read from there to tell you about the reward of righteousness. మరి నీతి వస్త్రమును గురించిన సంగతిని మీకు తెలియజేయడానికి ఈ వాక్యములను నేను చదవగోరుచున్నాను. God says if you know who Jesus is, you will be very happy to belong to him. చూడండి, యేసు ఎవరని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ యేసుతో నువ్వు ఉండాలని నువ్వు ఎంతగానో ఇష్టపడతావని దేవుడు చెబుతూ ఉన్నాడు. John chapter 4 verse 10. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. Jesus answered and said unto her, if thou knowest the gift of God, and who it is that saith to thee, give me to drink, thou wouldest have asked of him, and he would have given you living water. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనము కిమ్మమని అడిగిన వాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను. Verse 13. Jesus answered and said unto her, whoso drinketh of this water shall taste again, but whoso drinketh of the water that I shall give him shall never taste, but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. In John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయంలో verse 1 to verse 3. 1 నుంచి 3 వచనాలు. This words spake Jesus and lifted up his eyes to heaven and said, Father, the hour is come. Glorify thy son, that thy son also may glorify thee. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని మహింపరచున్నట్లుగా నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితిని. As thou hast given him power over all flesh, that he should give eternal life to as many as thou hast given him. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన సర్వ శరీరుల పైన అధికారం ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన నిత్య జీవను వారికి కూడా అనుగ్రహించినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. And this is life eternal,
that they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast sent. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Jesus told the Samaritan woman, if you know me and accept me, I will give to you living water that will spring up to everlasting life. ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెబుతున్న సంగతి ఏమిటంటే, నేను నీకు ఇచ్చు నిత్య జీవపు నీళ్లు తాగినట్లయితే నీ హృదయములో నుండి జీవ జల నదులు పారుతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. I will give you my word and the power to live forever with me in my kingdom. నేనిచ్చి నీళ్ళను తీసుకున్నప్పుడు నా వలే నాతో కూడా నీవు నిత్య జీవములో నిత్యత్వములో నాతో కూడా ఉంటావని దేవుడు చెబుతూ ఉన్నాడు. If you die, you will, as I died and rose again, if you die, I will raise you up again, and you will be with me forever in everlasting life. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న సంగతి ఏమిటంటే, నేను ఏ రీతిగా మృతి పొంది తిరిగి మృత్యుంజయుడైన లేచాను, ఆ రీతిగా నీవు చనిపోయిన తర్వాత నేను నిన్ను లేపుతాను కనుక నాతో కూడా నిత్యత్వములో నీవు నాతో కూడా జీవిస్తావని దేవుడు చెబుతూ ఉన్నాడు. You have eternal life, eternal life, eternal life. You will live forever because you have believed in Jesus, because you're serving him in righteousness and holiness. While others are going to hell, you will be going to Jesus in heaven to be with him forever. యేసులో జీవిస్తూ యేసును అనుసరిస్తూ నీతిలోను పరిశుద్ధతలోను జీవిస్తున్నావు కనుక ఇతరులు నరకానికి పోతున్న క్రమంలో నీవు వారి వల్ల నరకానికి వెళ్ళవు, కానీ నీవు యేసు వెంబడి యేసుతో కూడా నిత్యత్వములోని పరలోకానికి చేరుకుంటావు. ఎందుకంటే నీవు యేసును అనుసరిస్తున్నావు కనుక. You will not go to hell anymore. నీవు నరకానికి ఎంత మాత్రం వెళ్ళవు. You will be with God forever. మరి నిత్యత్వములో నీవు యేసుతో కూడా ఉంటావు. It says, where I am, there you will be also. నేను ఎక్కడైతే ఉంటానో నీవు కూడా నాతో కూడా అక్కడ ఉంటామని దేవుడు చెబుతూ ఉన్నాడు. He is preparing the people he will take to be with him forever. దేవుడు తన బిడ్డల నిమిత్తమై సిద్ధపరిచి ఉన్న ఆ స్థలములోనికి నిన్ను కూడా తీసుకువెళ్తాడు. ఆయనతో కూడా నిత్యత్వములో నీవు జీవిస్తావు. It's like a great man came to this nation. ఈ లోకానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. He said, what are you coming for? నేను ఎందుకు వచ్చానంటే, I want to marry an Indian woman. ఒక భారతపు స్త్రీని వివాహము చేసుకోవాలని ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు ఈ దేశానికి. Who are you? నువ్వు ఎవరు? I am the managing director of this having my company in various parts of the world, and I just want to get an Indian woman to be my wife, to enjoy this and rule over this together. ఒక గొప్ప పరిశ్రమకు అధినేతగా ఉంటున్న ఒక వ్యక్తి మరి పరిచయం చేసుకుంటూ చెబుతూ ఉన్నాడు, నాకున్న ఈ సమస్త ఆస్తులకు నిధులకు నాతో కూడా ఉండి నా భార్యగా జీవించగలిగిన ఒక స్త్రీ కావాలని నేను భారతదేశానికి వచ్చానని అంటున్నాడు. నీవు ఎవరంటే ఆయన చెబుతున్నా, నేను పలాని వ్యక్తిని అని తెలియపరుచుకుంటున్నాడు. The great creator has sent me here. He said, I want some Indians to be with me forever. అదే రీతిగా దేవుడు భారతదేశానికి పంపించి దేవుడి సేవకుని ద్వారా తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే, నాతో కూడా నిత్యత్వములో జీవించడానికి ఈ భారతదేశంలో కొంతమంది నేను ఏర్పరచుకుంటున్నానని. But those people must be willing to stop their sins and learn to live as I teach them. అయితే ఆ నిత్యత్వములోన యేసయ్యతో కూడా జీవించగోరిన వారు ఏ రీతిగా ఉండాలంటే, వారు చేస్తున్న పాపాన్ని మానుకొని పాపాన్ని విడిచిపెట్టి నీతిపరమైన జీవితం జీవించడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. How many of you here have decided to follow God so that he can make you his own forever? మీలో ఎంతమంది యేసు ప్రభువును వెంబడిస్తూ నిత్యత్వములో ఆయనతో కూడా జీవించాలని కోరుకుంటున్నారో ఒకసారి చేయి పైకెత్తుతారా? He really wants you. In fact, you are not enough. He wants other people in other states in India to carry them to be with him forever. But they must change their lives and live according to his instruction. మీరు మాత్రమే కాదు కానీ ఇతర రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా దేవుడు అనేకమైన ప్రజలను తనను అనుసరించాలని, ఆయనతో కూడా నిత్యత్వంలో జీవించడానికి తీసుకువెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అటువంటి ప్రజలు మాత్రం వారు చేస్తున్న పాపాన్ని మానుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి, God says, these signs shall follow them that believe. I have believed in Jesus. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి వెంట ఇటువంటి సూచక క్రియలు జరుగుతాయని దేవుడి వాక్యం చెప్పబడిన రీతిగా నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను కనుక I am living a righteous life. I'm not committing sin again because he has saved me from sin.
దేవుడు పాపము నుంచి నన్ను రక్షించాడు కనుక నేను ఇంకా పాపము చేయకుండా నీతిప్రదమైన జీవితం నేను జీవిస్తున్నాను కనుక why will he not hear my prayers? ఆయన నా ప్రార్థన ఎందుకు వినడు? God hears the prayers of the righteous. నీతిమంతుల ప్రార్థన దేవుడు మరి నిశ్చయముగా వింటాడు. I started praying for people. కాబట్టి ప్రజల కొరకు ప్రార్థన చేయడం నేను ఆరంభించాను. Healing of all kinds poured down upon the people's life. దేవుని యొక్క శక్తి ద్వారా అక్కడున్న ప్రజల్లో ఉన్న అన్ని రకాల వ్యాధుల నుంచి వారు విడుదల పొందుకున్నారు. Deliverance of all kinds spread among the people. మరి విడుదల కార్యం అనేది ప్రజలపైన అందరిపైన కుమ్మరించబడింది. There was a man that was outside the hall. ఒక వ్యక్తి ఆ ప్రాంగణం బయట ఉన్నాడు. This man, one of his eyes was seeing small. అతనిలో ఉన్న ఒకగానొక కన్ను చిన్నదిగా ఉండి సరిగా కనబడకుండా ఉంది. And the second eye was totally blind for long. రెండో కన్ను మాత్రం పూర్తిగా గుడ్డి కన్ను, అది కనబడదు. By the name of Jesus, యేసు నామములో power came from heaven. ఆకాశ పరలోకంలో ఉన్న దేవుని శక్తి Through the name of Jesus, యేసు ప్రభు నామము ద్వారా power came from heaven పరలోకం నుంచి దేవుని శక్తి దిగి వచ్చింది. and opened the one that was not seeing very well. His eyes started open complete. ఏ కన్ను అయితే చిన్నగా కనబడతా ఉందో ఆ కన్ను పరిపూర్ణంగా తెరవబడింది. ఆ వ్యక్తి చూడడం And ప్రారంభించాడు. the one that was damaged, that was blind completely, the power of God opened it up. అంత మాత్రమే కాకుండా ఏ కన్ను అయితే పూర్తిగా కనబడకుండా గుడ్డి కన్నుగా ఉందో ఆ కన్ను కూడా తెరవబడింది. His two eyes were seeing like this. ఇప్పుడు రెండు కళ్ళు బాగా కనబడుతున్నాయి. Praise the Lord. హల్లెలూయా. God says, tell those people I will bless them. దేవుడు చెబుతున్నాడు, ఆ ప్రజలతో చెప్పు నేను వారిని ఆశీర్వదిస్తానని. And now he said, what do you want me to do for you? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ కొరకు నేనేం చేయాలి? Jesus was going somewhere and a blind man cried after him, have mercy on me, Jesus, son of David. ఒకనొక మార్గము గుండా యేసు ప్రభువు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు కేకలేస్తున్నాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని. Jesus said, tell him to come. దేవుడు చెప్పాడు, ఆ వ్యక్తిని తీసుకురండి. When the man came to Jesus, ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభు వద్దకు వచ్చాడో, he said, what do you want me to do for you? యేసయ్య అడుగుతున్నాడు, నీకేం కావాలి అని. God is asking you this question now. ఈ సమయంలో దేవుడు ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాడు, నీకేమి కావాలి? He said, I am your God. ఆయన అంటున్నాడు, నేను నీ దేవుణ్ణి. I am more than hospital. నేను హాస్పిటల్ కంటే గొప్పవాడిని. I am more than money. డబ్బు కంటే నేను గొప్పవాడిని. I am more than any treasure. ఈ యొక్క ధననిధులు అన్నిటికంటే కూడా నేను గొప్పవాడిని దేవుడు చెబుతూ ఉన్నాడు. I have my plan for your life. నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక నాకుంది. What area do you want me to touch you? అయితే ఏ ప్రాంతములో నిన్ను తాకాలని నువ్వు కోరుకుంటున్నావు? Satan is under my feet. దేవుడు అంటున్నాడు, ఆ సాతాను నా పాదముల క్రింద ఉన్నాడని. All the demons and the witches and wizards are under my control. అపవాది శక్తులు, సాతాను శక్తులు, దురాత్మలు అన్ని కూడా నా ఆధీనములో, నా కాళ్ళ క్రింద ఉన్నాయి. I can save you from them. నిన్ను వాటి నుంచి నేను కాపాడగలను. Any work Satan has done in your body, in your family, in your business, in your profession, I will destroy it. నీ కుటుంబంలో కావచ్చు, నీ దేహంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, అపవాది ఎటువంటి కీడు చేసినప్పటికీ కూడా ఆ కీడు నుంచి నేను విడిపించగలను. Because ఎందుకంటే I love you. నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. The Lord spoke to me today for you. నీ నిమిత్తమై దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాటను. Tell them that I will bless them. వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు, నేను వారిని ఆశీర్వదిస్తానని. How many of you want the blessing of God? ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి? Rise up upon your feet. లేచి నిలబడదాం. Another thing you need to do is learn how to pray. Don't keep quiet. మీరు చేయవలసిన ఒక్కగానొక పని ఏమిటంటే మౌనముగా ఉండొద్దండి. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. If you go to the doctor and sit quiet, they say, what is paining you? You are quiet. Why are you here? You are quiet. Will your problem be solved? చూడండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్యుని ముందర కూర్చున్నప్పుడు నీకు నీ సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోతే ఏమన్నా కుదురుతుందా? ఏమన్నా జరుగుతుందా? So God says, I will bless you. Why do you stand up and never open your mouth? దేవుడు తన వాక్కుని ఇస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని. అయితే మౌనంగా ఎందుకుంటావు?
Talk to him. దేవునితో మాట్లాడదాం. Tell him what you want him to do in your life. నీ జీవితంలో ఆయన ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో దాని గురించి దేవునితో మాట్లాడదాం. Now let's go to God in prayer. దేవునితో మాట్లాడదాం అందరూ కూడా. చూడండి, ఎవరు మౌనముగా ఉండొద్దు. దేవుడు What do you want, చెప్తున్నాడు. God? Open your mouth. నోరు తెరవండి. నోరు What do తెరిచి you ప్రార్థన want? చేద్దాం. What do you want? What do you want? ఏం కావాలి మీకు? ఏం కావాలి? What do you want? ఏం కావాలి? ఏం కావాలి? ఆరోగ్యమా, జ్ఞానమా, ఉద్యోగమా, పరిశుద్ధత, నీత, దేవుని ఆత్మ, ఉజ్జీవమా, విప్లవమా, ఆధ్యాత్మికత, దేవుని జ్ఞానమా, ఏమి కావాలి నీకు? చెప్పు దేవునికి ఈ సమయం అందు. ఆయన అంటున్నాడు నిన్ను దీవిస్తాను. దేవునికి చెప్పు నీకేం కావాలో. వాట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్? దేవుని నుంచి ఏమి కావాలి చెబుతావా నోరు తెరిచి? మంచి సమయం. దేవుడు దైవజనుల ద్వారా ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తా, కానీ నీకేం కావాలో దేవునికి చెప్పు. గుడ్డి వర్తమై చెప్పినట్లు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించని చెబుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దని దయచేసి నోరు తెరిచి అడగండి. Close your eyes. Pray. కళ్ళు మూసుకో సహోదరుడా, కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యి. బిగ్గరగా చెయ్యి. నీ స్వరం వినబడని. దేవుడు నీ మాట వినాలని కోరుకుంటున్నాడు. ఎలుగెత్తి ఏడ్చు. గుడ్డి వర్తమై ఏడ్చినట్లుగా ఏడ్చు. నిన్ను కరుణించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీ అవసరాన్ని చెబుతావా? యేసయ్యా, నీతిప్రదమైన జీవితము కావాలి, పాపము లేని జీవితము కావాలి, అబద్ధమాడని జీవితము కావాలి, అయ్యా లోక స్నేహము లేని జీవితము కావాలి. Power will come from heaven. ఆకాశము నుంచి దేవుని శక్తి దిగి వస్తా ఉంది. Power will come from heaven. పరలోకము నుంచి దేవుని శక్తి దిగి వస్తా ఉంది. Power of God. దేవుని శక్తి. The power of God. దేవుని శక్తి దిగి వస్తా ఉంది. He is going to set you free. నిన్ను విడుదల చేయడానికి. He will change your situation. నీ పరిస్థితి మార్చడానికి. He will bless you. నిన్ను దీవిస్తాడు. Barren women will give birth to children. నిన్ను దేవుని బిడ్డలుగా మారుస్తాడు. Those who are sick, the Lord will heal them. ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో వారిని బాగు చేస్తాడు దేవుడు. Those who owe so much, the Lord will give you money to pay your debts. ఎవరైతే అప్పులలో ఉన్నారో మీ అప్పులు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. The Lord will give success to the students. విద్యార్థిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు విజయోత్సవంగా మారుస్తాడు. The Lord will deliver you from witches and wizards. దురాత్మ శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. The Lord will deliver you from evil spirits. అపవాది శక్తుల నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. Call upon him. ఆయన్ని పిలువు. Call upon him. యేసయ్యని పిలుస్తావా? Ask him. Tell him what యేసయ్యని he పిలుస్తావా? యేసు, యేసయ్యా, దావీదు కుమారుడా. He will take away stomach problem from you. దేవుడు నీలో గొప్ప కార్యము చేయగలడు. He will take away your cancer. నీకు ఆలోచన చెబుతాడు. He will take away your pain. నీ బాధను తీసివేస్తాడు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Now, ఇప్పుడు you are sick. నీకు అనారోగ్యం ఉన్నట్లయితే, I don't know what type of sickness, stomach, heart, backache, anything. నీ దేహంలో ఎటువంటి అనారోగ్యం ఉందో నాకు తెలియదు. కడుపులో కావచ్చు, వెన్నుపూసలో కావచ్చు, మరి దేహంలో ఏ భాగంలో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా Something is moving in your body like a snake. ఒకవేళ ఏదో నీ దేహాన్ని త్రిప్పివేస్తా ఉంది అని నువ్వు చెబుతున్నావేమో, Those things are leaving you now. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే అవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Power of God will set you free. దేవుని శక్తి నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. I just call the name of Jesus. Those things will be destroyed in your body. ఎప్పుడైతే యేసు నామాన్ని పిలుస్తావో నీ జీవితంలో ఉన్న అపవాద శక్తులు నాశనం అయిపోతాయి. Raise up your hand, lay hand upon your body too. చూడండి, మీ చేతులు పైకెత్తండి, మరి ఇంకో చెయ్యి మీ దేహం పైన And ఉంచండి. say, oh God, hereabout, యేసయ్యా అని చెబుదాం. I need your mercy. నీ కనికరం నాకు కావాలి. I need your power. నీ శక్తి కావాలి. Yes. అవును తండ్రి. Now be quiet as I pray for you.
ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు కనుక అందరూ మౌనముగా ఉండండి, You నిశ్శబ్దముగా. will only be saying amen as I call the name of Jesus. ఇప్పుడు యేసు నామాన్ని పిలిచి Receive from God. Whatever is your problem, raise up your hand. God will meet you there. దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు, మీరు కూడా దేవుని శక్తిని పొందుకోవాలి కనుక ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Father, you said you will bless these people today. తండ్రి, మీరు చెప్పారు ఈ దినమందు నీ బిడ్డలను మీరు దీవిస్తానని. And various blessings will come upon their life. వారి జీవితముల పైన అనేక రకాల దీవెనలను నువ్వు కుమ్మరించబోతున్నావు. At this time, I am praying for those who are sick among them. అయితే ఇప్పుడు వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. Those who are possessed and oppressed by the devil. ఎవరైతే అపవాది శక్తుల చేత గాయపరచబడుతూ ఉన్నారో, Lord, deliver them. యేసు వారిని విడిపించు. Break their yokes. ఆ యొక్క కాడి మానును విరగొట్టు. Set them free. వారిని విడుదల చేయండి. Let your power come down from heaven upon their lives. పరలోకము నుంచి దేవుని శక్తి దిగి వచ్చి వారి జీవితాలను నింపుడుగాక. Remove sicknesses from their body. వారి దేహంలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించండి. Remove cancer from their body. వారి దేహంలో ఉన్న ప్రతి బంధకాలను మరి క్యాన్సర్ ని మీరు తీసివేయండి. Remove stomach ache from their body. వారి దేహంలో ఉన్న కడుపు నొప్పిని మీరు తొలగించండి. Remove heart attack from their body. వారి దేహంలో ఉన్న గుండె పోటుని మీరు తొలగించండి. Oh Lord, touch their kidneys and heal them. యేసయ్యా, వారి మూత్ర పిండములను మీరు తాకి వాటిని బాగు చేయండి. Oh Lord, touch their liver and heal them. యేసయ్యా, వారి కాలేయాన్ని మీరు ముట్టి బాగు చేయండి. Touch their womb, touch their reproductive system and heal them. దేవా, వారి యొక్క కడుపును, వారి యొక్క ప్రొడక్టివ్ సిస్టమ్ ని మీరు ముట్టి బాగు చేయండి. Father, remove pain from their bones. వారి ఎముకల్లో ఉన్న బాధను, నొప్పిని తీసివేయండి. Anywhere pain is from their eyes, remove it. వారి కంటిలో ఉన్న ఏ నొప్పి అయినా కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నా. Remove pain from their ears. వారి చెవులలో ఉన్న నొప్పిని తీసివేయండి. The ear problem they are having, God, heal it. ప్రతి చెవి సంబంధమైన సమస్య యేసు నామములో బాగువునుగాక. Right now, let the power of the Lord come down. దేవుని యొక్క శక్తి ఇప్పుడే దిగి వచ్చునుగాక. Power of the Lord come down. దేవుని యొక్క శక్తి దిగి వచ్చునుగాక. Power of the Lord come down. దేవుని యొక్క శక్తి దిగి వచ్చునుగాక. In the name of Jesus, యేసు నామములో I rebuke every kind of sickness, every kind of disease in the body of these people. ఈ యొక్క ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని యేసు నామములో గతిస్తున్నాను. Get out of their life, get out of their bodies in Jesus' name. వారి శరీరం నుంచి, వారి జీవితం నుంచి యేసు నామములో తొలగిపో. Let your power of miracles come upon them. అద్భుతాలు చేయు నీ శక్తి దేవా నీ బిడ్డల పైకి దిగి వచ్చునుగాక. I command you, Satan, living in the lives of these people, living in their families, living around them to oppress them. Get out from their life in the name of Jesus. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి దేహాల్లో జీవిస్తున్న అపవాద శక్తులన్నీ కూడా యేసు నామములో గతిస్తున్నా తొలగిపోవునుగాక. I come against you by the blood of Jesus. క్రీస్తు రక్తములో మిమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నాను. All those people you have bound, I set them free. I set them loose to serve the living God in Jesus' name. సజీవుడైన దేవుణ్ణి సేవించడానికి బంధింపబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆ బంధకముల నుంచి యేసు నామములో విడుదల చేస్తున్నా. Give children to the barren. ప్రతి మోయబడిన గర్భము తెరవబడి బిడ్డలు కందురుగాక. Give job to the jobless. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. Open the door of life, let them prosper. జీవ ద్వారములు తెరవజేసి వారిని ఫలభరితముగా చేయండి. Give them success and achievement. వారికి ఉత్తీర్ణత ఇవ్వండి, విజయం ఇవ్వండి వారి జీవితంలో. Bless the work of their hand. వారి చేతి పనులను ఆశీర్వాదకరంగా మీరు చేయండి. Lord, you have blessed them.
యేసయ్యా వారిని దీవించు నాయనా. Thank you, Lord. You have blessed them. వారిని దీవించారు, నీకు వందనాలయ్యా. Open the eyes of the blind. అయ్యా నేత్రములు మీరు తెరవించమని కోరుతున్నాను. Take away every kind of eye problem. ప్రతి కంటి సమస్య తొలగిపోవును గాక. Open the ears of the deaf. ప్రతి ఒక్క మూయబడిన చెవులు తెరవబడును గాక. Take away every ear problem. ప్రతి చెవి సమస్య తొలగిపోవును గాక. Bless them. దీవించు నాయనా. Bless them. దీవించు ప్రభువా. Bless them. దీవించు. Bless them. దీవించు. Bless them. దీవించు. Receive. పొందుకో. Receive. పొందుకో యేసు ఆశీర్వాదం. Receive. పొందుకో యేసు ఆశీర్వాదం. Receive. పొందుకో యేసు ఆశీర్వాదం. Receive. పొందుకో యేసు The ఆశీర్వాదం. power of God is working in your life. దేవుని శక్తి. You are healed. You are delivered. నీలో దేవుని కార్యము జరుగుతూ ఉంది. The Lord has blessed your life. దేవుడు నీ జీవితాన్ని దీవెనకరంగా చేశాడు. The Lord has blessed your life. యేసు నీ జీవితాన్ని దీవించాడు. The devil has run away from your నీ life. జీవితంలో అపవాది లేకుండా పారిపోయింది. The devil has left your life. సాతాను నిన్ను విడిచి పారిపోయింది. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. You have done it. నీవు చేసి ఉన్నావు. Your angels are walking among them. నీ దేవదూతలు వారి జీవితంలో కార్యం చేస్తున్నాయి. You are blessed. మీరు దీవించబడ్డారు. The evil Satan has done in your life has been cancelled. మీ జీవితంలో అపవాది చేసిన బంధకాలన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడ్డాయి. Receive peace. మీ జీవితంలో సమాధానం పొందుకోండి. Receive peace. సమాధానం. Receive sound health. మంచి ఆరోగ్యం. And let the future be good for you. నీ భవిష్యత్తు శ్రేష్టముగా ఉండును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. God has done it. దేవుడు చేశాడు. Give a clap offering to Jesus. చెప్పండి కొడి దేవుడు మహిమపరుచుకున్నాడు. He has done it. ఆయన చేశాడు. He has done it. ఆయన చేశాడు. Hallelujah. హల్లెలూయా.